హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఇన్విజిబుల్ పైపింగ్ తోటి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఎక్కడా కూడా దారపోగు అనేది బయటికి కనబడకుండా ఇంత నీట్ ఫినిషింగ్ తోటి బొటిక్ స్టైల్లో ఇన్విజిబుల్ పైపింగ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను అనమాట. ఇది శారీలోని స్ట్రైట్ పీస్తో స్టిచ్ చేశాను. శారీలోని స్ట్రైట్ పీస్ ఇక్కడ 6 ఇంచెస్ క్లాత్ కట్ చేస్తున్నాను అనమాట. మీకు ఇలా ఫోల్డింగ్ వరకు కట్ చేస్తే కట్ చేసుకోండి. శారీ కూడా మనకి కట్టుకుంటే సరిపోవాలి కదా. సో అందుకని చెప్పి కరెక్ట్గా ఇలా చిన్నగా ఫోల్డ్ చేసాం అనుకోండి, ఎగుడు దిగుడు వంకర టెంకర్ రాదు. సో అందుకని ఇలాగా చిన్నగా కట్ చేసి ఒక 8 ఇంచెస్ కానీ 6 ఇంచెస్ కానీ ఈ విధంగా కట్ చేయొచ్చు. నేను 6 ఇంచెస్ కట్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ బార్డర్ అనేది బ్లూ బార్డర్ ఎక్కువ వచ్చింది. సో అక్కడ క్లాత్ మనకి ఏమీ యాడ్ అవ్వదు. సో అందుకని ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా 8 ఇంచెస్ కట్ చేశాను. మనకు కావాల్సిన పీసల్లా ఈ క్లాత్ మాత్రమే. ఈ బ్లూ కలర్ ఎందుకు అంటే బ్లౌజ్ పీస్ బ్లూ కలరే కదా. సో అందుకని ఇది పక్కకి తీసి పెట్టేసేస్తున్నాను. ఓన్లీ ఈ పీసే హాఫ్కి కరెక్ట్గా ఫోల్డ్ చేసి ఈ హాఫ్కి కట్ చేస్తున్నాను. ఈ హాఫ్కి కట్ చేసి ఈ రెండు యాడ్ చేసేసేయాలన్నమాట. ఇప్పుడు ఈ విధంగా యాడ్ చేసేసాక ఈ స్కేల్ అంతా వెడల్పుతో ఈ పీసెస్ని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్కేల్ అంతా వెడల్పు గీయట్లేదండి, ఎందుకంటే ఇది సిల్కీ క్లాత్లా ఉంది కదా. అందుకని ఈ విధంగా పెట్టేసేసి ఈ విధంగా క్రాస్ లైన్ పీసెస్ కట్ చేసేస్తున్నాను. ఇలా అయితే ఈజీగా కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆ క్రాస్ లైన్ తోటి క్రాస్ పీస్ తోటి ఇలాగా థ్రెడ్ పెట్టేసి ఫస్ట్ పైపింగ్ లైన్ అనేది రెడీ చేసేస్తున్నాను. డబుల్ ఫుట్తోనే స్టిచ్ చేస్తున్నానండి. కరెక్ట్గా ఆ థ్రెడ్ పక్కన పడితేనే ఈ పైపింగ్ లైన్ అనేది మనం స్టిచ్ చేశాక అందం వస్తుంది అనమాట బ్లౌజ్కి. మీకు ఫస్ట్ క్లిప్పింగ్ చూపించాను కదా బ్లౌజ్ మొత్తం ఎలా ఉందో, ఇలా మొత్తము కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఇలా క్రాస్ పీసెస్ మనం కట్ చేసుకున్నాం కదా, అవి వీలైనన్ని ఇలా నెక్ మొత్తానికి సరిపడేటట్టు అటాచ్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఎడ్జెస్ పీసెస్ ఇలా స్ట్రైట్ పీసెస్ కింద కూడా కట్ చేశానండి. ఈ స్ట్రైట్ పీసెస్ ఏంటంటే నడడానికి హ్యాండ్స్కి వేసుకోవచ్చు అనమాట. మొత్తం క్రాస్ బెల్ట్లే ఎక్కువ కట్ చేసుకోవాలని పర్లేదు. కొన్ని ఒక 2-3 పీసులు ఇలాగ స్ట్రైట్ పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు. ఇవేంటంటే హ్యాండ్స్కి వేస్తాను అనమాట. హ్యాండ్స్కి అలానే నడుముకి వేస్తున్నాను. ఇప్పుడు నెక్ మొత్తము కూడా స్టిచ్చింగ్ పాయింట్ గీస్తున్నాను అనమాట. ఎందుకంటే దీని మీద ఇప్పుడు నేను కుట్టిన క్లాత్ని ఈ పైపింగ్ థ్రెడ్ని దీని మీద పెట్టి స్టిచ్ చేయడానికి జస్ట్ ఇలాగా మార్క్ చేస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ టిప్ ఉపయోగపడుతుంది. దీని మీద ఇలా పెట్టి ఆ గీత మీద పడేలాగా ఫస్ట్ దీని మీద ఒక స్టిచ్ వేసేస్తున్నాను అనమాట. దీని మీద ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే ఇది ఒకవైపు ఆ లైనింగ్ మీద పెట్టి స్టిచ్ చేసేస్తున్నాను ఇలా చుట్టూతూ కూడాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం డబల్ ఫుట్ మీదే స్టిచ్ చేస్తున్నానండి. డబల్ ఫుట్ తోటి పైపింగ్ ఇంత నీట్గా వస్తుందన్నమాట. ఒకసారి నా వీడియోస్లో అబ్జర్వ్ చేయండి. డబల్ ఫుట్తో ఎలాగా కొంచెం మార్చి పెట్టుకుంటే డబల్ ఫుట్తో ఇంత ఈజీగా పైపింగ్ వస్తుంది. ఎక్సెస్ క్లాత్ ఉన్నది కట్ చేసేస్తాను అనమాట. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ పైపింగ్ థ్రెడ్ మీద పెట్టేసేసి ఈ విధంగా వీడియోలో చూపించినట్టు ఆల్రెడీ మనం ఒకసారి అటాచ్ చేసాం కదా, ఆ అటాచ్ చేసిన కుట్టు మీద ఇంకొకసారి స్టిచ్ చేసుకుంటే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఈ రెండింటికి అటాచ్ అయిపోతుంది అనమాట. మనం ఇలా రివర్స్ పెట్టి స్టిచ్ చేసుకుంటే ఏమవుతుందని ఆ కుట్టు మీద కుట్టు పడుతుంది అనమాట. ఇలాగ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఈ 2 క్లాతుల మధ్యలో పైపింగ్ థ్రెడ్ అనేది ఉంది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ కట్ చేసేసి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ వైపు తిప్పేసేస్తే మన పైపింగ్ థ్రెడ్ అనేది బయటికి వచ్చేస్తుంది. బొటిక్ స్టైల్ అండి ఇది. బొటిక్స్లో ఏంటంటే షోల్డర్ దగ్గర కూడా ఇది అటాచ్మెంట్ లేకుండా అటాచ్ చేసేస్తారనమాట. ఇక్కడ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలాగ పార్ట్లు ఫ్రంట్ నెక్ ఒకసారి బ్యాక్ నెక్ ఒకసారి ఈ విధంగా అటాచ్ చేసుకోవచ్చు. ఇక్కడ రివర్స్ నీట్గా రాకపోతే ఇలా టక్స్ రౌండ్స్ దగ్గర కొంచెం లోతుకి ఇస్తే ఇక్కడ నీట్గా వస్తుంది అనమాట రౌండ్స్ దగ్గర. ఈ విధంగా ఒకసారి దీని మీద మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకుంటే నీట్గా పైపింగ్ అనేది వచ్చేస్తుంది. ఇలాగా బ్యాక్ పార్ట్కి ఒకసారి ఫ్రంట్ పార్ట్కి ఒకసారి ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ చేసుకున్న మీకు ఈజీగా బొటిక్ స్టైల్లో ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీని మీద చుట్టూతో ఒక స్టిచ్ వేసేస్తున్నాను. ఇదిగోండి, ఇలా నీట్గా మొత్తం కూడా ఫినిషింగ్ అయిపోయింది. ఇప్పుడు ఆర్మ్ హోల్స్ చుట్టూతూను
స్టిచ్ చేసేసి ఎక్సెస్ పార్ట్ని కట్ చేసేయాలి. నేను ఒకవైపు మాత్రమే చూపిస్తున్నాను. ఇలా మొత్తము కూడా అటాచ్ చేసేసుకోవాలి నీట్గాను. ఇలా మొత్తము కూడా స్టిచ్ చేసేసి చుట్టూతూ కూడా ఇక్కడ డార్స్ వేసుకోవాలి. షోల్డర్ మిడ్ పాయింట్ దగ్గర నుంచి ఇలా 4 ఇంచెస్కి 2 వైపులా కూడా డార్స్ వేసుకోవాలి. ఇది కూడా కంప్లీట్ అయిపోయినాక కింద వైపు నడవడానికి కూడా నేను ఇన్విజిబుల్ పైపింగే వేస్తున్నాను. ఫస్ట్ ఈ క్లాత్ పెట్టేసేసి పైపింగ్ క్లాత్ దీని మీద నడుం బెల్ట్ పెట్టేసేసి డైరెక్ట్ అటాచ్ చేసేసుకోవచ్చు. మనం నడుం బెల్ట్ ఒకసారి ఈ పైపింగ్ థ్రెడ్ ఒకసారి అటాచ్ చేసుకోవాలని అవసరం లేదు. ఇలా డైరెక్ట్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. కొంచెము అది ఎగుడు దిగుడు లేకుండా కట్ చేసుకోవాలి. పైపింగ్ థ్రెడ్ అనేది కట్ చేసుకొని కరెక్ట్గా మనం ఎక్కడ వరకు స్టిక్ చేసుకుంటామో ఒకసారి చూసుకుంటూ ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి. అట్ ఎ టైం 2 అటాచ్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి, దీన్ని లోపల వైపు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తే సరిపోతుంది. ఇక్కడ హెమ్మింగ్ కూడా అవసరం లేదు. దీన్నే లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి దీని మీద ఒక స్టిచ్ వేసేస్తున్నాను అనమాట. చాలా నీట్గా వచ్చిందండి, మీరు చూసారు కదా. అంతే, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్కి కూడా సేమ్ మెథడ్ అనమాట. ఫస్ట్ ఈ లైనింగ్ పీస్కి అటాచ్మెంట్లు ఏమన్నా ఉంటే ఫస్ట్ అటాచ్ చేసేసేయాలి. అటాచ్ చేసేసి 2 వైపులాను దీని మీద మనం ఇన్విజిబుల్ పైపింగ్ థ్రెడ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని దీని మీద పెట్టేసేసి అటాచ్ చేయాలి. లేకపోతే ఇందాక నడుం బెల్ట్ వేసినట్టు దీని మీదే కలిపి అటాచ్ చేసేయచ్చు. నేనైతే కొంచెం ట్రిమ్ చేసేసి నడుం బెల్ట్ వేసినట్టు స్ట్రైట్ లైనే కదండి, నెడకంటే రౌండ్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఈ పైపింగ్ థ్రెడ్ అటాచ్ చేసి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసా. ఇది స్ట్రైట్ లైనే కాబట్టి ఈజీగా మెయిన్ ఫ్యాబ్రిక్ పైపింగ్ లైన్ పెట్టి దాని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ 2 ఒకేసారి అటాచ్ చేసేసేయచ్చు. ఇప్పుడు దీన్ని అటాచ్ చేసేస్తే మళ్ళీ మనం ఈ మంచి వైపుకి తిప్పేసరికల్లా పైపింగ్ థ్రెడ్ అనేది బయటకు వచ్చేస్తుంది. చాలా ఈజీగా ఇలాగా ఒకేసారి ఇలా చేస్తే కనుక టైం వేస్ట్ అవ్వదు, హెమ్మింగ్ చేయాల్సిన పని లేదు, ఫినిషింగ్ నీట్గా వస్తుంది. మనం డబ్బులు కూడా ఎక్కువ తీసుకోవచ్చు అనమాట బయట వాళ్ళు స్టిచ్ చేసినప్పుడు. ఇలా దీని మీద ఒక స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. అంతేనండి. హ్యాండ్స్ కూడా 2 కూడా ఈ విధంగా స్టిచ్ చేసేసి చుట్టూతో కూడా అటాచ్ చేసేసి ఎక్సెస్ పార్ట్ అనేది కట్ చేసేసేయాలి. కింద వైపు స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది కదా, చుట్టూతో అటాచ్ చేసేసేయాలి మెయిన్ ఫ్యాబ్రిక్. ఇది నేను గమ్తో ఏం అట్టించట్లేదు, ఎందుకంటే కొంచెం క్లాత్ గట్టిగానే ఉంది కాబట్టి. ఈ విధంగా మొత్తం అటాచ్ చేసేసుకొని ఇదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా స్టిచ్ చేసేసేయాలి. లోతులు చంక లోతులు ఒకే వైపు ఉండేటట్టు చూసుకోకూడదు, కొంచెం ఎదురు బొదురు వేసుకొని చూడాలన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు కూడా సేమ్ ఇలా ఎదురు బొదురు పెట్టుకొని ఇన్విజిబుల్ పైపింగ్ చేసేసాను. బ్యాక్ పార్ట్కి డీటెయిల్గా చూపించాను కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్కి నేను మొత్తం వీడియో అయితే పెట్టట్లేదు. ఇప్పుడు డార్స్ స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ మనం గీసి పెట్టాం కదా, ఈ గీసిన దాని మీద ఈ విధంగా డార్స్ అనేది వేసేసుకోవాలన్నమాట. మొత్తం ఈ గీసిన దాని ప్రకారము స్టిచ్ చేసేసుకోవాలి. నేను ఇవి ఎలాగా మార్క్ చేశాను అన్నది స్టిచ్చింగ్ వీడియోలో ఉంటుందండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి నా ఛానల్లోకి వెళ్ళి. ఈ విధంగా డార్స్ని డబల్ స్టిచ్తో కుట్టుకోవాలి. ఫస్ట్ వైపు రఫ్ లాగాలి, ఎండింగ్ ఏమో దారం ఇంకొంచెం ఉదగా కట్ చేసేసుకోవాలన్నమాట. 3 డార్స్ని డబల్ స్టిచ్ వేసుకోవాలి. అంతే, ఫ్రంట్ పార్ట్ 2 కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు షేప్ బెల్ట్ అనమాట. షేప్ బెల్ట్ వచ్చేసేసి ఇలా ఎదురు బుదురు పెట్టుకొని దీని మీద ఇంకో క్లాత్ లైనింగ్ పీసే కట్ చేశానండి. కట్ చేసి దాని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ వేసి మూడిటిని ఫస్ట్ కింద వైపు అటాచ్ చేసేసేయాలన్నమాట. ఈ విధంగా ఫస్ట్ అటాచ్ చేసేసిన తర్వాత రెండిటిని ఇప్పుడు ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్తో మనం ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా 3 అటాచ్ చేసేయాలి. దీన్ని రివర్స్ తిప్పాలి. రివర్స్ తిప్పితే ఏమవుతుందంటే ఈ ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది, మంచి వైపు బయటకు వస్తుంది అనమాట. ఈ విధంగా ఫస్ట్ షేప్ బెల్ట్ని అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్కి ఇలా షేప్ బెల్ట్ మీద స్టిచ్చింగ్ వేసేస్తే కుట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఏ పార్ట్కి ఆ పార్ట్ పెట్టేసి దాని ఎదురుగుంటే ఏ షేప్ బెల్ట్ ఆ షేప్ బెల్ట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ మాత్రమే అటాచ్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి ఎండ్ వరకును. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా షోల్డర్ దగ్గర నుంచి ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. షోల్డర్ దగ్గర నుంచి ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళి 2 కలిపి అటాచ్ చేసి ఆ గ్యాప్లో నుంచి రివర్స్ చేయాలి. ఇలా రివర్స్ చేసి దాని మీద మళ్ళీ ఇంకొక స్టిచ్ వేస్తే నీట్గా ఉంటుంది. ఇలా కుట్టేటప్పుడు
అటాచ్ చేసేటప్పుడు మెయిన్ డాట్స్ అనేది అటాచ్ అవ్వకూడదు అనమాట. షేప్ బెల్ట్లో అది విడిగా ఉంచాలి. ఇలా దీని మీద మళ్ళీ ఒక స్టిచ్ వేసేస్తే నీట్గా ఉంటుందన్నమాట. షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్గా అయిపోయినట్టే. ఇది మొత్తం 2 వైపులా స్టిచ్ చేసేసిన తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి వేసుకోవాలి. కాజా పట్టీకి మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేయాలి. ఉక్సు పట్టీకి లైనింగ్ పీస్ అన్న అటాచ్ చేయొచ్చు. ఇలా ఎదురు పెడితే ఏ పార్ట్కి ఆ పార్ట్, ఏ డార్స్కి ఆ డార్స్ నీట్గా రావాలన్నమాట. అప్పుడు స్టిచ్చింగ్ మంచిగా ఉన్నట్టు. ఈ విధంగా ఫస్ట్ అరేంజ్ చేసేసుకొని ఫస్ట్ ఉక్సు పట్టి నడుము దగ్గర నుంచి వేసుకోవాలి. కాజా పట్టి మెడవైపు నుంచి వేసుకోవాలి. ఈ విధంగా ఉక్సు పట్టి కాజా పట్టి వేసేసుకున్న తర్వాత షోల్డర్స్ 2 అటాచ్ చేయాలన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్స్ లోపలికి ఉండే విధంగా, మంచి వైపు లోపలికి ఉండే విధంగా ఇలాగ తిరగమరగా చూసుకొని ఫ్రంట్ పార్ట్స్ మీద బ్యాక్ పార్ట్ వేసి షోల్డర్స్ 2 డబల్ స్టిచ్ వేయాలి. ఈ 2 డబల్ స్టిచ్ కంప్లీట్ అయిపోయినాక హ్యాండ్స్ జాయింట్ చేయటమే, అంతేనండి. హ్యాండ్స్ జాయింట్ చేసి సైడ్ జాయింట్స్ చేస్తే బ్లౌజ్ కంప్లీట్ అయిపోయినట్టే. దీనికి ఎక్కడా కూడా మెడకి కానీ హ్యాండ్స్కి కానీ నడుము కానీ హెమ్మింగ్ చేయాల్సిన పని లేదనమాట. ఈ విధంగా స్టిచ్ చేస్తే అచ్చు బొటిక్ స్టైల్లో నీట్ ఫినిషింగ్తో ఈ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ లోతు ఎటువైపు ఉందో చూసుకొని ఆ ఫ్రంట్ పార్ట్ లోతు ఉన్న హ్యాండ్ మాత్రమే ఈ విధంగా చూసుకొని అటాచ్ చేయాలి. ఫస్ట్ షోల్డర్ మిడ్ పాయింట్ దగ్గర నుంచి హాఫ్ అటాచ్ చేసేసిన తర్వాత ఇంకొక హాఫ్ అటాచ్ చేయాలి విత్ డబల్ స్టిచ్ అనమాట. ఈ విధంగా అటాచ్ చేసేసిన తర్వాత సైడ్ జాయింట్ మనం ఆల్రెడీ గీసి పెడతాం కదండి, లేకపోతే ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ ప్రకారము లేకపోతే నార్మల్గాను మన కొలత ప్రకారము ఫినిషింగ్ స్టిచ్ అనేది ఇవ్వాలి. అంటే మనం ఎంతైతే కొలత అనేది నీట్గా మనం కొలత తీసుకుంటామో ఆ కొలత ఉండేటట్టు లాస్ట్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుందన్నమాట. ఇలాగా ఒక పాదం వెడలతో ఒక 3-4 స్టిచ్లు వేసుకోవాలన్నమాట. అప్పుడు ఫినిష్ అయిపోయినట్టు. లాస్ట్కి నేను ఓవర్లాక్ లేకుండా ఆ చివరలో ఉన్న ఎడ్జెస్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తారనమాట. ఇక్కడ మనం ఆర్హోల్ చూసుకుంటే ప్లస్ రావాలన్నమాట. ఇక్కడ మొత్తం ఫినిషింగ్ కంప్లీట్ అయిపోయినాక నేను ఓవర్లాక్ లేకుండా ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. అంతేనండి ఈ వీడియో. మీకు కనుక యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలానే లైక్ చేయండి. ఇదిగోండి చూడండి, బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయినాక లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఎంత బాగా వచ్చిందంటే ఎక్కడొక్కడ దారపోగు అనేది లేకుండా ఎంత నీట్ ఫినిష్తో బొటిక్ స్టైల్లో ఫినిషింగ్ అయితే వచ్చిందనమాట. ఇదిగోండి ఎక్కడా కూడా ఎగుడు దిగుడు అనేది కూడా రాలేదు. అంతేనండి ఈ వీడియో. మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. థ్యాంక్ యూ.